రీసెంట్గా మన ఇండియా చాలా పవర్ఫుల్ అయిన అగ్ని-5 బ్యాలిస్టిక్ మిజైల్ని ఒడిశాలో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. అగ్ని-5 బ్యాలిస్టిక్ మిజైల్ గురించి క్లియర్గా చెప్తా, అర్థం చేసుకోండి. అగ్ని-5 బ్యాలిస్టిక్ మిజైల్ అనేది IRBM అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. దీని రేంజ్ 3000 కిలోమీటర్స్ నుండి 5500 కిలోమీటర్స్ లోపున్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అగ్ని-5 స్పీడ్ చూస్తే మ్యాక్ 24 అంటే సౌండ్ స్పీడ్కి 24 టైమ్స్ ఎక్కువ. చాలామంది న్యూస్లో కొన్ని ఆర్టికల్స్లో చూసే ఉంటారు అగ్ని-5 ICBM అని, కానీ కాదు. క్లియర్గా చెప్పాలి అంటే బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది SRBM అంటే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ లోపున్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మన ఇండియాలో తయారు చేసిన పృథ్వీ మిసైల్. దీని రేంజ్ కూడా 1000 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంటే ఇది SRBM అని అర్థం. సెకండ్ది MRBM అంటే మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ నుండి 3000 కిలోమీటర్స్ వరకున్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మన ఇండియాలో తయారైన అగ్ని-1 అండ్ అగ్ని-2. అగ్ని-1 రేంజ్ 700 నుంచి 1200 కిలోమీటర్స్ లోపు ఉన్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ అగ్ని-2 చూస్తే 2000 కిలోమీటర్స్ నుండి 3000 కిలోమీటర్స్ వరకు ఉన్న టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. థర్డ్ది IRBM అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. దీని రేంజ్ 3000 కిలోమీటర్స్ నుండి 5500 కిలోమీటర్స్ లోపు ఉన్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే అగ్ని-5 మిజైల్. ఫోర్త్ది ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. దీని రేంజ్ 5500 కిలోమీటర్స్ కంటే ఎక్కువ. అంటే ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఈజీగా టార్గెట్ చేసేస్తుంది. ఇప్పుడు మన ఇండియా అగ్ని-6 మిజైల్ని డెవలప్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. ఈ అగ్ని-6 మిజైల్ ICBMలోకి వస్తుంది, అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. అగ్ని-6 మిజైల్ రేంజ్ 8000 కిలోమీటర్స్ నుండి 10,000 కిలోమీటర్స్ లోపు ఉన్న టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. కానీ కొన్ని దేశాలు అగ్ని-5 మిజైల్ని టెస్ట్ చేసినప్పుడల్లా తెగ భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్ అగ్ని-5 మిజైల్ని టెస్ట్ చేసింది April 19, 2012లో ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ చేశారు. అప్పుడు January 31, 2015లో ఫస్ట్ కన్సిడరైజ్డ్ లాంచ్ వాలిడేషన్ టెస్ట్ చేసింది. ఇంకా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే March 11, 2024లో మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో టెస్ట్ చేసింది. ఇది ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఫస్ట్ MIRV ఫ్లైట్ టెస్ట్. క్లియర్గా చెప్పాలి అంటే MIRV అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు అగ్ని-5 మిజైల్ని లాంచ్ చేశారు టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడానికి. MIRV టెక్నాలజీని ఇన్సర్ట్ చేయడం వల్ల ఒక అగ్ని-5 మిజైల్లో 5 మిజైల్స్ ఉంటాయి. ఈ 5 మిజైల్స్ ఇండిపెండెంట్గా 5 టార్గెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తాయి. అంతేకాదు అగ్ని-5 మిజైల్ని ఏ రేడార్ సిస్టమ్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేవు. ఎందుకంటే సౌండ్కి 24 టైమ్స్ స్పీడ్తో వెళ్తుంది. ఒకవేళ ఇంటర్సెప్ట్ చేస్తే అగ్ని-5 మిజైల్ ఇండిపెండెంట్గా పాత్ని చేంజ్ చేసుకుని టార్గెట్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఒక్కసారి అగ్ని-5 మిజైల్ లాంచ్ అయ్యింది అంటే టార్గెట్ని బూడిద చేసేంత వరకు వదలదు. అందుకే ప్రపంచ దేశాలన్నీ, ముఖ్యంగా శత్రు దేశాలు ఇండియా అగ్ని-5 మిజైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది లేదా టెస్ట్ చేస్తుంది అంటేనే భయంతో చచ్చిపోతున్నారు. ఎందుకంటే అగ్ని-5 మిజైల్ పేలోడ్ 1500 కిలోగ్రామ్స్. ఒక్కసారి టార్గెట్ని హిట్ చేసింది అంటే అక్కడ బూడిద తప్ప ఇంకేమీ మిగలదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అగ్ని-5 మిజైల్ వేరియంట్స్లో బంకర్ బస్టర్ వేరియంట్ కూడా తయారు చేస్తున్నారు. బంకర్ బస్టర్ ఏంటి అంటే భూమి లోపలికి దూసుకుని వెళ్ళిపోయి పేలుతుంది. ఈ అగ్ని-5 బంకర్ బస్టర్ వార్ హెడ్ చూస్తే 7500 కిలోగ్రామ్స్. ఇది అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకా ఆసిఫ్ మునీర్ ఎక్కడ దాకున్నా ఈసారి వదిలేదే లేదు. అందుకే పాకిస్తాన్ భయంతో చచ్చిపోతుంది. ఈసారి పాకిస్తాన్ ఇండియా జోలికి వస్తే పాకిస్తాన్ మ్యాప్ ఓల్డ్ మ్యాప్లో లేకుండా చేయగలదు ఇండియా అగ్ని-5 మిజైల్ని లాంచ్ చేసి. ఇంకా చైనా గురించి చూస్తే ఇండియా అగ్ని-5 మిజైల్ని టెస్ట్ చేసినప్పుడల్లా భయంతో
అఫీషియల్ ఛానల్స్ ద్వారా స్టేట్మెంట్లు ఇస్తారు. ఇండియా వరల్డ్ని డిస్ట్రాయ్ చేసేసే మిజైల్స్ని డెవలప్ చేస్తుంది అని. ఎందుకంటే అగ్ని-5 మిజైల్ రేంజ్లో చైనా మొత్తం కవర్ అవుతుంది. ఒకవేళ ఇండియా చైనా మీద అగ్ని-5 మిజైల్ని టార్గెట్ చేస్తే ఆ ప్రాంతం మొత్తం నామరూపం లేకుండా పోతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అమెరికా మీడియా మొత్తం ఇండియా అగ్ని-5 మిజైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసేసింది, ఇది అమెరికాని టార్గెట్ చేయడానికే, అమెరికాని డిస్ట్రాయ్ చేసేస్తుంది అని అమెరికా మీడియానే నెగిటివ్గా ప్రచారం చేసుకుంటుంది. కానీ నిజం ఏంటి అంటే ఇండియా ఆల్రెడీ చెప్పింది అఫీషియల్గా అగ్ని-5 మిజైల్ రేంజ్ 5000 కిలోమీటర్స్ మాత్రమే అని. కానీ అమెరికా మీడియా అగ్ని-5 మిజైల్ ఒక ICBM అని అనుకుంటుంది. అంటే 5500 కిలోమీటర్స్ నుండి 10,000 కిలోమీటర్స్ లోపన్న టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అని. కానీ మన ఇండియా ఇప్పుడు DRDOకి ఆర్డర్ ఇచ్చింది అగ్ని-6 మిజైల్ని డెవలప్ చేయమని. ఈ అగ్ని-6 మిజైల్ అసలైన ICBM రేంజ్ ఉన్న మిజైల్. ఈ అగ్ని-6 మిజైల్ ఫుల్గా సక్సెస్ అయితే ప్రపంచంలో ఎంత పెద్ద దేశమైనా, ఎంత పవర్ఫుల్ కంట్రీ అయినా ఇండియాతో యుద్ధం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా భయం వేస్తుంది. మీరు అనుకోవచ్చు అమెరికా, చైనా, రష్యా చాలా పవర్ఫుల్ కంట్రీస్ కదా అని. కానీ రష్యా అనేది మన ఫ్రెండ్లీ కంట్రీ. ఇండియాకి రష్యాకి స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ పోదు, ఎప్పటికీ ఎనిమీస్ కారు. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలి అంటే చైనాకి ఇండియాకి యుద్ధం వస్తే ఇండియాకి సపోర్ట్ చేస్తుంది రష్యా. ఇంకా అమెరికా చైనా విషయానికి వస్తే మీరు ఆలోచించింది వాళ్ళ వద్ద పవర్ఫుల్ రేడార్ సిస్టమ్స్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు. కానీ నిజమేంటి అంటే చైనా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో రేడార్స్ ఇచ్చింది. కానీ మన ఇండియా సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేసేసింది. అదే రేడార్ సిస్టమ్స్ని చైనా వాడుతుంది. ఇక్కడ జియోగ్రఫికల్గా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మన ఇండియా దగ్గర ఉన్న రేడార్ సిస్టమ్స్తో ఈజీగా ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఇంకా అమెరికా రేడార్ సిస్టమ్స్ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు వరకు ఎక్కడా వాడలేదు, గొప్పలు చెప్పుకుంటాం తప్ప ఏమీ లేదు. అయినా అగ్ని-5 స్పీడ్ మ్యాక్ 24, ఈ స్పీడ్ లాంగ్ రేంజ్ మిజైల్స్ ఏ దేశం డెవలప్ చేయలేదు. అగ్ని-5ని మ్యాక్సిమం ఏ దేశం కూడా ఇంటర్సెప్ట్ చేయలేవు. అందుకే మేము పవర్ఫుల్ కంట్రీస్, మేమే డెవలప్డ్ కంట్రీస్ అనే చెప్పుకునే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమెరికాకి చాలా భయం ఎక్కువ. ఏ కంట్రీ మిజైల్ అయినా అమెరికా రేంజ్లోకి రీచ్ అయ్యింది అంటే వాళ్ళు చాలా భయంతో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అమెరికా ఏమనుకుంటుంది అంటే అగ్ని-5 మిజైల్ రేంజ్ 6000 కిలోమీటర్స్ నుండి 7000 కిలోమీటర్స్ ఉండొచ్చు అని. కానీ నిజమేంటి అంటే మన ఇండియా అఫీషియల్గా చెప్పింది అగ్ని-5 ఒక IRBM అని. కానీ రియాలిటీ ఏంటి అంటే ఫ్యూచర్లో అగ్ని-5 వేరియంట్స్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే అగ్ని-5 మిజైల్ అనేది ఇండియాకి బ్యాక్ బోన్ లాంటిది. ఏ దేశమైన యుద్ధానికి రావాలి అంటే ఈ ఒక్క అగ్ని-5 మిజైల్ చూసే భయపడి చచ్చిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.